బాహుబలి ద టార్చ్ బేరర్. మీలో ఎంతమంది ఈ సిరీస్ని వాచ్ చేశారు? సచ్ థ్రిల్లింగ్ సిరీస్ కదా. యాక్చువల్లీ ఐ వాజ్ గెటింగ్ గూస్ బంప్స్. కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి అండ్ కొన్ని సీన్స్ అప్పుడు రియల్లీ దెర్ వర్ టీయర్స్ ఇన్ మై ఐస్. అందరి గురించి తెలీదు, మెయిన్లీ నేనైతే 2 పాయింట్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. Number 1, making such huge unique movie. Maybe the war scenes, maybe the setup, maybe the costumes, maybe different language, what not. నేను ఈ ఆస్పెక్ట్స్ కి ఎందుకు బాగా కనెక్ట్ అయ్యాను అంటే I was a teacher and nowadays teachers are all rounders. Because nowadays teachers don't just teach, they are telecallers, they are counselors, drawing, crafts, singing, dancing, storytelling, sometimes acting. They should know all the skills. Social media lo just 2-3 seconds lo interest grab చేయలేకపోతే మనం ఎలా స్వైప్ చేసేస్తున్నామో, ఈవెన్ nowadays children కూడా ఇన్నోవేటివ్ గా టీచ్ చేయకపోతే అస్సలు వినట్లేదు. Do you know what is the toughest job of nowadays teachers? To grab the interest of the students. వాళ్ళు చెప్పేది పిల్లలు ఇంట్రెస్టింగ్ గా వినేలా ప్లాన్ చేసుకోవడం, this has become the most toughest job for teachers. Because we know nowadays children వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడుతూ ఒక పని చేయించడం చాలా కష్టం. వాళ్ళ సంగతి పక్కన పెడితే మనమే జస్ట్ 1 minute రీల్ చూడలేక దాన్ని ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. జస్ట్ థింక్ అబౌట్ చిల్డ్రన్. ఇప్పుడు టాపిక్ లోకి వస్తే, బాహుబలి మూవీకి టీచింగ్ కి ఏం సంబంధం అంటే, స్కూల్స్ లో ఇయర్లీ వన్స్ యాన్యువల్ డే జరుగుతుంది కదా. మీకైతే 1 day ఫంక్షనే. స్కూల్స్ లో అయితే 2 months ముందు నుంచి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వెన్యూ, చీఫ్ గెస్ట్, డెకరేషన్, అడ్వర్టైజింగ్, సాంగ్ సెలెక్షన్, కాస్ట్యూమ్ సెలెక్షన్, ఏ క్లాస్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది అని నంబరింగ్స్, క్లాస్ టైమింగ్స్ ని రీస్కెడ్యూల్ చేసుకొని పర్ఫార్మెన్స్ రిహార్సల్స్. ఎందుకంటే అందరి పిల్లలు పార్టిసిపేట్ చేయరు, కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు, మిగతా వాళ్ళ క్లాసెస్ డిస్టర్బ్ అవ్వకూడదు. మేనేజింగ్ టీచర్స్ ఇన్ ద క్లాసెస్, మేనేజింగ్ టీచర్స్ ఫర్ డాన్స్ ప్రాక్టీసెస్. ఉన్న టైంలోనే క్లాసెస్ మిస్ చేయకూడదు, పర్ఫార్మెన్స్ రిహార్సల్స్ అయిపోవాలి, కాస్ట్యూమ్ షాపింగ్ అయిపోవాలి, పర్ఫార్మెన్సెస్ లో ఎక్స్ట్రాగా పిల్లలు ఏమైనా యాక్సెసరీస్ క్యారీ చేస్తే అవి డిజైన్ చేయాలి. ఈ యాన్యువల్ డే ముందు పీరియడ్ అంతా టీచర్స్ కి పర్సనల్ గా వేరే థాట్ ఉండదు. ఇంకా జస్ట్ ప్రోగ్రామ్ 2-3 days ముందు అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ఇంకా ఫైనల్ డే పిల్లల మేకప్, వాళ్ళని జాగ్రత్తగా వెన్యూ వరకు తీసుకువెళ్ళడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినంత వరకు వాళ్ళ మేకప్, కాస్ట్యూమ్ పాడవకుండా చూసుకోవడం. ఫైనల్ గా పర్ఫార్మెన్స్ బాగా అయ్యి పిల్లల్ని పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు టీచర్స్ కి టెన్షనే. ఇప్పుడు యాన్యువల్ డేకి మూవీకి కనెక్షన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఫుల్గా హిట్ అయిన ఒక సాంగ్ని విత్ డాన్స్ స్టెప్స్, విత్ మ్యూజిక్, అండ్ అరౌండ్ ఈచ్ పర్ఫార్మెన్స్లో 40 to 60 members ఉంటారు. వీళ్ళ కాస్ట్యూమ్స్, వీళ్ళ మేకప్, వీళ్ళ బిలాంగింగ్స్ చూడడానికి మేము ఇంత టెన్షన్ పడతాం కదా. అలాంటిది నేను ఎప్పుడూ ఆలోచిస్తాను, మూవీ మేకింగ్ ఈజ్ రియల్లీ అ వెరీ బిగ్ ఈవెంట్ కదా. జస్ట్ ఒక యాన్యువల్ డేకే 1 month ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి అంటే థింక్ అబౌట్ సినిమా. అందరి డేట్, సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్, మేకప్, వాట్ నాట్. అసలు డబ్బుల సంగతి పక్కన పెడితే ఒక సినిమా కోసం ఎంతమంది కష్టపడతారు, ఎంతమంది ఎన్ని ప్లానింగ్స్ చేసుకుంటారు. జస్ట్ ఇమాజిన్. అండ్ దట్ టు అ మూవీ లైక్ బాహుబలి విచ్ చేంజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ తెలుగు సినిమా. నాట్ తెలుగు సినిమా, యాక్చువల్లీ ఇండియన్ సినిమా. పిల్లల యాన్యువల్ డేలోనే అన్ని పర్ఫార్మెన్సెస్ అందరికి నచ్చుతాయని లేదు కదా. అలాగే రిలీజ్ అయిన ప్రతి మూవీ అందరికీ నచ్చాలని లేదు. కానీ ఫ్లాప్ అయిన మూవీ, హిట్ అయిన మూవీ, రెండిట్లో ఎఫర్ట్ అయితే సేమే ఉంటుంది. సో సక్సెస్ అనేది మన లక్, ఐడియాలజీ, టైమింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా నాకు ఈ టార్చ్ బేరర్ సిరీస్ లో నచ్చిన సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, everyone's story before Bahubali and after Bahubali. Bahubali's success changed many people's status, income, respect, what not. మనలాగే ఇలా సక్సెస్ కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఒక్క ఛాన్స్ అని ఎంతమంది ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నాకైతే బాహుబలి సక్సెస్ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. మీరు ఎవరైనా ఇలా ఇన్స్పిరేషన్ బూస్టప్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. బాయ్, ఫాలో ఫర్ మోర్.